Welcome to Sairam Sampatrav Education. My name is Manikanta. Prerana, a daily MCQ series for APPSC, TGPSCకి స్వాగతం. సో నిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకుంటే మనం 1773వ చట్టం నుంచి 1853వ చట్టంలోనటి ముఖ్య అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా దానికి సంబంధిత ఎంసీక్యూస్ని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇకపోతే ఈరోజు 1858 చట్టం నుంచి 1947 చట్టం మధ్యలో ఏ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా దానికి సంబంధిత ఎంసీక్యూస్ గురించి కూడా మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ కంటెంట్స్ ఏవైనా ఉంటే మాకు అది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా మెయిన్గా వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో ముస్లింలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక మత నియోజకవర్గాలను ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏది అని అడిగారు. సో 10 సెకండ్స్ టైం తీసుకుని దీనికి ఆన్సర్ చేయండి. రైట్, దీని ఆన్సర్ మీ అందరికీ తెలుసు, మింటే మార్లే రిఫార్మ్స్ అని. అయితే ఈ చట్టాలను మనం పరిశీలించేటప్పుడు లేదంటే చట్టాలను చదివేటప్పుడు దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పరంగా మనం చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1858 చట్టం అవ్వచ్చు, అదేవిధంగా 1861 కౌన్సిల్ యాక్ట్ అవ్వచ్చు, 1893 చట్టం అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి 1909 చట్టం అవ్వచ్చు, అదేవిధంగా 1919 చట్టం, అదేవిధంగా 1935 చట్టం. సో ఈ విధంగా ఒక్కొక్క అంశానికి సంబంధించి దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా వరకు చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1850 చట్టం రావటం ప్రధాన ఉద్దేశం అంటే అక్కడ సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. సో ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1893 చట్టం తీసుకుంటే మేజర్గా 1885లో భారతదేశంలో ఐఎన్సీ ఫామ్ అవ్వడం జరిగింది. సో భారత జాతీయ కాంగ్రెస్ ఫామ్ అవ్వడం తర్వాత ఇక్కడ పొలిటికల్గా ఎజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని 1893వ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1893, 1909లో చూసుకుంటే ఇక్కడ స్వదేశీ ఉద్యమం కావచ్చు, అదేవిధంగా బెంగాల్ విభజన కావచ్చు, అదేవిధంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడటం వల్ల ఈ 1909వ చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక ఎన్నిక గణాలు అనేది తీసుకురావడానికి ప్రధాన కారణం ఇక్కడ ముస్లిం లీగ్ ఏర్పడటంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1909లో చూసుకుంటే ఇక్కడ ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ ఉద్యమం ఏర్పడటం, అదేవిధంగా గాంధీజీ రాక, ఇటువంటి అన్ని అంశాల వల్ల 1919వ చట్టం తీసుకురావడం జరిగింది. ఇకపోతే 1935 చూసుకుంటే మేజర్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ఇటు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల ద్వారా మనకి 1935 చట్టంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా హిస్టారికల్ పరంగా మనం అనేక అంశాలను పరిశీలిస్తే ఈ చట్టంలో ఎందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇకపోతే మేజర్గా 1909లో ప్రత్యేక ఎన్నిక గణాలు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్వదేశీ ఉద్యమంగా చెప్పుకోవచ్చు, అదేవిధంగా బెంగాల్ విభజనగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ముస్లిం లీగ్ ఏర్పడటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో దీనికి అనుగుణంగానే ప్రత్యేక మత నియోజకవర్గాలను 1909వ చట్టం ప్రకారం ముస్లింలకు వర్తింపజేయడం జరిగింది. రైట్, ఈ విధంగా చూసుకుంటే ఆన్సర్ 2 అనేది మనం చెప్పొచ్చు. అదే కాకుండా 1909వ చట్టంలో ప్రధానంగా వచ్చినటువంటి ముఖ్య అంశాలను మనం తీసుకుంటే అప్పటి వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క సైజును కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అప్పటి వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో 16 మంది సభ్యులుంటే దాన్ని 60కి పెంచడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మెంబర్సు సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం కూడా మొదలుపెట్టారు. సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం, అదేవిధంగా బడ్జెట్ మీద రిజల్యూషన్స్ను కూడా పాస్ చేశారు. ఇది మాత్రమే కాకుండా మొట్టమొదటిసారిగా వైస్రాయ్ అదేవిధంగా గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయుడికి చోటు దక్కడం జరిగింది. సో ఈ భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ సిన్హాగా చెప్పుకుంటాం. సత్యేంద్రనాథ్ సిన్హా. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు కమ్యూనల్ ప్రాతినిధ్యం కూడా ఇక్కడ ఏర్పడింది. సో ఈ కమ్యూనల్ ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు అక్కడ వైస్రాయ్గా ఎవరున్నారంటే మింటో ఉన్నారు. సో అందుకనే ఇన్ని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్గా చెప్పుకుంటాం. సో ఈ విధంగా 1909కి సంబంధించి మనం ముఖ్య అంశాలను పరిశీలించుకోవచ్చు. సో ఈ విధంగా 1909కి సంబంధించి ఏవైనా ఒకవేళ ప్రశ్నలు వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏవే ముఖ్యాంశాలు ఉన్నాయో ఇంకొకసారి పరిశీలిద్దాం. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ సైజుని 16 నుంచి 60కి పెంచడం జరిగింది. అదేవిధంగా మెంబర్స్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ మీద రిజల్యూషన్స్ పాస్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా గవర్నర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయుడికి చోటు దొరికింది. సో అలా ఏర్పడినటువంటి దాంట్లో ఫస్ట్ నియామకం ఎవరు జరిగిందంటే సత్యేంద్రనాథ్ సిన్హాకి. అదేవిధంగా ప్రత్యేక మత నియోజకవర్గాలను కూడా తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగా ముస్లింలకి మొదటిసారిగా ఈ ప్రత్యేక మత నియోజకవర్గాల్ని అందివ్వడం జరిగింది. సో ఈ ప్రత్యేక మత నియోజకవర్గాలు అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలకు ఇవ్వడం జరిగింది కాబట్టి సో అక్కడ ముస్లిం మెంబరే నిలబడాలి, ముస్లింలు మాత్రమే ఆయన్ని ఎన్నుకోబడటం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి వ్యవస్థనే ప్రత్యేక మత నియోజకవర్గాలుగా మనం చెప్పుకుంటాం. రైట్. ఇకపోతే దీనికి సంబంధించిన వివరణ, మింటమార్లే సంస్కరణ చట్టం 19 తర్వాత ముస్లింలకు ప్రత్యేక మత నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ముస్లింలు ప్రత్యేకంగా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు. ఈ చట్టం ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించే విధంగా రూపుదిద్దుకుంది. సో ఈ విధంగా దాని వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే రెండో క్వశ్చన్స్ని, సో దీనికి ఒక 10 సెకండ్స్ లేదంటే వీడియోని పాస్ చేసి చూడండి. కౌన్సిల్ సభ్యులకు బడ్జెట్పై చర్చించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఏ చట్టం ద్వారా అధికారం ఇవ్వబడింది అనేది అడగడం జరిగింది. రైట్. సో 10 సెకండ్స్ టైం తీసుకుని దీనికి ఆన్సర్ చేయండి. రైట్. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఏ చట్టం ద్వారా అధికారం ఇవ్వబడింది అనేది ఇక్కడ మేజర్గా అడిగారు. సో ఈ విధంగా చూసుకుంటే ఆన్సర్ 1892గా చెప్పుకుంటా. ఎందుకు ఈ చట్టం ద్వారా అధికారం ఇవ్వబడింది ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకంటే, అప్పుడు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత పొలిటికల్ ఎజిటేషన్స్ అనేవి పెరగడం, వీళ్ళు మేజర్గా ఎకనామిక్ క్రిటిక్స్ అవ్వడం, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువగా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వల్ల వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదానికంటే ప్రభుత్వాన్ని చట్టపరంగా లేకపోతే రాజ్యాంగపరంగానే ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఉండటం వల్ల 1892లో ఈ విధమైనటువంటి నిబంధనని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏదైనా ఈ సంబంధిత అనాలిసిస్ని మనం చేసుకోవచ్చు. ఇకపోతే 1892లో ఉన్నటువంటి ముఖ్య అంశాలను మనం పరిశీలిస్తే మేజర్గా ఇక్కడ నాన్ అఫీషియల్ మెంబర్స్ని నామినేట్ చేయడం మరింత ఎక్కువైంది. సో 1861లోనే నామినేటెడ్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా 1892 చట్టంలో మరింత పెరగడం జరిగింది. ఎందుకంటే ఐఎన్సీ అనేది ఫామ్ అవటం వల్ల అక్కడ మోడరేట్స్లో కూడా చాలా వరకు పొలిటికల్ పరమైనటువంటి భావనలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా ఈ చట్టంలో తీసుకొచ్చారు. అది మాత్రమే కాకుండా ఇక్కడ చెప్పుకున్నట్టు బడ్జెట్ మీద డిస్కషన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో బడ్జెట్పై చర్చించేందుకు, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం కూడా 1892వ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 1892వ చట్టం గురించి మనం చదువుకుంటాం. రైట్. ఈ విధంగా మనకి వివరణ ఇచ్చారు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ద్వారా కౌన్సిల్ సభ్యులు బడ్జెట్పై చర్చించే హక్కు పొందారు మరియు ప్రభుత్వం ఉద్దేశించిన ప్రశ్నలు అడగడానికి వీలైంది. ఈ చట్టం శాసనసభ వ్యవస్థలో సమీక్షా విధానాలను మెరుగుపరచడంలో కీలకంగా నిలిచిందనేసి చెప్పుకుంటాం. ఇకపోతే థర్డ్ క్వశ్చన్స్ చూడండి. సో 10 సెకండ్స్ టైం తీసుకొని దీనికి ఆన్సర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం లేకపోతే పాస్ చేసేనా చూడండి. సో రైట్. మింటే మార్లే సంస్కరణ చట్టం 1909కి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి? సో ఆల్రెడీ మనం 1909వ చట్టం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్వశ్చన్ ఈజీగా మనం చేయొచ్చు. రైట్. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దామా. ముస్లిం ప్రజాప్రతినిధులను ముస్లిం ఓటర్లే ఎన్నుకునే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఎస్, అవును కదా. 1909వ చట్టం ప్రకారమే ప్రత్యేక ఎన్నిక గణాలని తీసుకురావడం జరిగింది. సో ఈ సపరేట్ ఎలక్టరేట్స్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1909వ చట్టం ప్రకారం ముస్లింలకి ఈ నిబంధనని అన్వయించడం జరిగింది. రైట్. అయితే ఇది రైట్. అదేవిధంగా ముస్లింలకు వారి జనాభా కంటే ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించారు. మతతత్వానికి చట్టబద్ధత ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సపరేట్ ఎలక్టరేట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే మతతత్వం అనేది భారతదేశంలో పెరిగింది. సో ఈ విధంగా విభజించు పాలించు అదే విధానం కూడా ఇక్కడే బీజం పడిందిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారత హైకమిషనర్ పదవిని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ భారత హైకమిషనర్ పదవిని ఇక్కడ ప్రారంభించలేదనేది మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మేజర్గా ఇక్కడ డి ఆప్షన్ తీస్తే పైవన్నీ కాదు, డి కాదు. సో ఆన్సర్ ఏబిసి 1 అవుతుంది. సో ఇక్కడ వివరణ ఇచ్చారు చూడండి. సో మింటే మార్లే సంస్కరణ చట్టం 1909లో ముస్లింలకు ప్రత్యేక మత నియోజకవర్గాలను సృష్టించడం, వారి జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఇవ్వడం మరియు మతతత్వానికి చట్టబద్ధత కల్పించడం వంటి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే భారత హైకమిషనర్ పదవిని 1919 మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది.
రైట్. ఈ విధంగా భారత హై కమిషనర్ని 1919వ చట్టం ప్రకారం తీసుకురావడం జరిగింది. సో ఇకపోతే 4th క్వశ్చన్ చూడండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861కి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? 10 సెకండ్స్ టైం తీసుకుని దీని ఆన్సర్ చేయండి, లేదంటే పాస్ చేసిన ఫైన్. సో ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? భారతీయులకు మొదటిసారిగా శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం కల్పించారు. అదేవిధంగా గవర్నర్ జనరల్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఇచ్చారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని కూడా ప్రారంభించారు. అదేవిధంగా భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఏ అంశాలు 1861వ చట్టం ప్రకారం వచ్చాయి అనేది మనం చూసుకోవాలి. సో మెయిన్గా దీని ఆన్సర్ తెలుసుకునే ముందు 1861లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనం పరిశీలిద్దాం. సో 1861 చట్టం అనేది ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే 1857 తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల సహకారం లేనిదే మనం భారతదేశంలో నివసించలేమనేసి బ్రిటిషర్స్కి అర్థమైంది. దానికి అనుగుణంగా ఈ 1861వ చట్టం ప్రకారం భారతీయులకు కూడా లెజిస్లేటివ్ ప్రక్రియల్లో స్థానం కల్పించడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే 1861 చట్టం తీసుకొచ్చారు. దానిలో అనేక నిబంధనలు భారతీయులకు కూడా కల్పించడం జరిగింది. సో అవేంటంటి? సో ఫస్ట్ లా మేకింగ్ ప్రాసెస్లో భారతీయులకి ప్రమేయం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా నాన్ అఫీషియల్ మెంబర్స్ని కూడా చాలా వరకు అపాయింట్ చేయడం జరిగింది. నాన్ అఫీషియల్ మెంబర్స్ని అపాయింట్ చేశారు. ఇందులో భాగంగా 3 నాన్ అఫీషియల్ మెంబర్స్ని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయడం జరిగింది. ఎవరెవరు ఆ 3 మెంబర్స్ అనేది ఇంపార్టెంట్. 1 బెనారస్ రాజు, సో రాజా ఆఫ్ బెనారస్. అదేవిధంగా పటియాలా మహారాజు, లాస్ట్ సర్ దినకర్ రావు గారు నాన్ అఫీషియల్ మెంబర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ 3 ఎవరు అనేది మనకి క్వశ్చన్స్లో అడుగుతారు. సో ఎవరు నాన్ అఫీషియల్ మెంబర్స్గా వైస్రాయ్కి అపాయింట్ చేయడం జరిగిందంటే రాజా ఆఫ్ బెనారస్, అదేవిధంగా పటియాలా మహారాజు, అదేవిధంగా సర్ దినకర్ రావు. ఇది మాత్రమే కాకుండా వికేంద్రీకృతమైనటువంటి పరిపాలన కూడా ఇక్కడ ప్రారంభమైంది. సో మేజర్గా మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టు 1773లో కేంద్రీకృతమైనటువంటి పరిపాలనకు బీజం పడితే అది 1833కి వచ్చేసరికి పూర్తిగా సెంట్రలైజ్డ్ అవ్వడం జరిగింది. అయితే ఇటు 1853 తర్వాత, అదేవిధంగా 1857 తర్వాత ప్రభుత్వంలో మార్పులు రావడం వల్ల 1861వ చట్టం ద్వారా డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సో వికేంద్రీకృతమైనటువంటి పరిపాలన అవసరం అనేది భావించి ఇక్కడి నుంచి ఈ వికేంద్రీకృతమైనటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో దీనికి అనుగుణంగా 1937లో పూర్తిగా ప్రావిన్షియల్ అటానమీ అనేది వచ్చింది. రైట్. ఈ విధంగా మనం 1861 చట్టాన్ని చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా 1861 చట్టంలో పోర్ట్ఫోలియో వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఏంటమ్మా? పోర్ట్ఫోలియో వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. సో ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరంటే లార్డ్ కానింగ్. సో ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాకు కూడా మనం చెప్పుకుంటాం. సో పోర్ట్ఫోలియో వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరంటే లార్డ్ కానింగ్. సో ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఏ విధంగా అయితే మినిస్ట్రీస్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ విధమైనటువంటి వ్యవస్థనే మనం పోర్ట్ఫోలియో వ్యవస్థగా చెప్పుకుంటాం. ఇది మాత్రమే కాకుండా వైస్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా సభలు వర్క్ అవ్వకపోతే ఆ టైంలో వైస్రాయ్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసే అధికారాన్ని కల్పించడం జరిగింది. సో దీనికి 6 నెలల కాల పరిమితి అనేది 6 నెలల టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 1861 చట్టాన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో మేజర్గా ఏంటి? లా మేకింగ్ ప్రాసెస్లో భారతీయుల సహకారం ఉండాలనేసి భారతీయుల ప్రమేయాన్ని కల్పించారు. అదేవిధంగా నాన్ అఫీషియల్ మెంబర్స్గా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానికి నామినేట్ చేశారు ఎంతమందిని? 3. ఎవరెవరు వాళ్ళు? బెనారస్ రాజు, సర్ దినకర్ రావు, అదేవిధంగా పటియాలా మహారాజ్ని. అదేవిధంగా ఇక్కడ వికేంద్రీకరణ కూడా ప్రారంభమైంది. మేజర్గా 1773లో కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ప్రారంభమైతే 1833కి పూర్తిగా కేంద్రీకృతమైంది. ఆ తర్వాత 1861 నుంచి వికేంద్రీకృత ప్రారంభమైతే 1937కి వచ్చేసరికి పూర్తిగా ప్రావిన్షియల్ అటానమీ అనేది తీసుకురావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పోర్ట్ఫోలియో సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా వైస్రాయ్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని కూడా మనకి 1861వ చట్టం ద్వారానే తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే దీని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. భారతీయులకు మొదటిసారిగా శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం కల్పించారు. అవును. సో మనకు 3 మెంబర్స్ ఉన్నారు కదా. ఎవరెవరు? సర్ దినకర్ రావు, పటియాలా మహారాజు, బెనారస్ రాజు. అదేవిధంగా గవర్నర్స్కి
ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా ఇచ్చారు. అదేవిధంగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అధికారాన్ని కూడా ఇచ్చారు. భారత రాజ్య కార్యదర్శి అనే బిరుదును ఏర్పాటు చేశారు. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పదవిని 1858వ చట్టం ద్వారా తీసుకొచ్చారు. సో ఇది 1861 చట్టం కాదు. సో 1858వ చట్టం. సో ఈ విధంగా డీని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఏబిసి. రైట్. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 సెకండ్స్ టైం తీసుకొని దీనికి ఆన్సర్ చేయండి. రైట్. ఆల్రెడీ మనం పోర్ట్ఫోలియో సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించిన చట్టం ఏదని అడిగారు. సో పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1861లో చదువుకున్నాం కదా. సో ఆన్సర్ 1861. చట్టబద్ధత ఎప్పుడు తీసుకొచ్చారు? సో ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే లార్డ్ కానింగ్. ఇక్కడ చూడండి 2 ఆన్సర్స్ ఉన్నాయి. లార్డ్ కానింగ్ ఏ వ్యవస్థను తీసుకొచ్చారంటే పోర్ట్ఫోలియో వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరంటే లార్డ్ కానింగ్. సో ఈ వ్యవస్థని ఎప్పుడు చట్టబద్ధత కల్పించారంటే 1861 కౌన్సిల్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాడు అనేసి మనకి ఇక్కడే 3 ప్రశ్నలు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉంటుంది. సో ఈ కేసు ఎవరికైనా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి. సో టెస్ట్ సిరీస్ పేరు ప్రతిభ. చాలా వరకు మంచి క్వశ్చన్స్, దానికి సరైన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. తెలుగు మీడియంలో చాలా వరకు హెల్ప్ఫుల్గా అవుతాయి తెలుగు మీడియం వాళ్ళకి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈవెన్ మాకు కాల్ చేస్తే మేము దానికి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అక్కడ. సో ఇకపోతే 1862లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ప్రకారం హైకోర్టులను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేది అడిగారు. సో 1861లో చట్టం తీసుకురావడం వల్ల దానికి అనుగుణంగా హైకోర్ట్స్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 3 హైకోర్ట్స్ని ఏర్పాటు చేశారు. అవి ఏంటంటే, సో మేజర్గా బ్రిటిష్ టైం పీరియడ్లో ముఖ్యంగా 3 ప్రాంతాలు అనేవి వాళ్ళు ఎక్కువగా పరిపాలించడం జరిగింది. అందులో మేజర్గా బాంబే ఒకటి, అదేవిధంగా మద్రాస్ ఒకటి, అదేవిధంగా బెంగాల్. సో ఈ 3 ప్రాంతాల్లోనే వీళ్ళు చాలా అభివృద్ధి చేశారు. అందుకనే ప్రెసిడెంట్ కూడా ఎక్కువగా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే ఈ 3 ఏరియాస్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఏరియా అవ్వండి, కలకత్తా ఏరియా అవ్వచ్చు, ఇటు మహారాష్ట్రలో బొంబాయి ఏరియా అవ్వచ్చు, ఇటు చెన్నై, ఈ ఏరియాస్ ఎక్కువగా ప్రజెంట్ డెవలప్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే అప్పటి బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఉందనేసి మనం చదువుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే 1861 ప్రకారం హైకోర్టులను ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తా, బాంబాయి, మద్రాస్గా చెప్పుకుంటాం. రైట్. 1862లో భారతదేశంలో మొదటిగా హైకోర్టులు కలకత్తా, బాంబే మరియు మద్రాస్ నగరాల్లో ఏర్పాటు చేశారు. ఈ హైకోర్టులను న్యాయ పాలనలో 3 స్తంభాలుగా సేవలు అందించాయి. అయితే ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ అడుగుతా. భారతదేశంలో ప్రజెంటు ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? భారతదేశంలో ప్రజెంటు ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతాం ఈ విషయంలో, ఇండియాలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి అనేది. సో కామెంట్స్లో చెప్పండి ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి అనేసి. కామెంట్స్ చెప్పకపోయినా పర్లేదు, మీకు తెలిస్తే ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మాతో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయాలంటే కామెంట్ చేయండి. రైట్. ఇకపోతే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్పు చేసిన చట్టం ఏదని అడిగాడు. రైట్. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్పు చేసిన చట్టం ఏదని అడగడం జరిగింది. సో దీన్ని ఒక 10 సెకండ్స్ టైం తీసుకుని దీన్ని ఆన్సర్ చేయండి. రైట్. అందరికీ తెలుసు ఇది మింటో మార్లో రిఫార్మ్స్ అనేసి. సో ఈ టైంలోనే 16 నుంచి 60 మందికి సభ్యులు పెంచడం జరిగింది. అదేవిధంగా మనం పూర్తిగా 1909 చట్టం గురించి డీటెయిల్గా మనం ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి దీనికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంత అవసరం లేదనేసి నేను అనుకుంటున్నా. సో ఇకపోతే వివరణ చూద్దాం. మింటో మార్లే సంస్కరణ చట్టం 1909 ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చడం జరిగింది. సో ఈ విధంగా ఇంపార్టెంట్. సో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే 1909వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఈ చట్టంతో భారతీయులు శాసనసభ ప్రాతినిధ్యం పెరిగి శాసన పరిపాలనా విధానాల్లో కీలక మార్పులు చేసుకున్నాయి. సో శాసనసభలో ప్రాతినిధ్యం 16 నుంచి 60 మంది మెంబర్స్ పెరగడం వల్ల ఈవెన్ భారతీయుల శాసనసభ ప్రాతినిధ్యం కూడా ఇక్కడ పెరగడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మింటో మార్లే సంస్కరణ చట్టం 1909కి సంబంధించిన కింది వాటిలో ఏవి సరైనవి అని అడగడం జరిగింది. సో ఒక 10 సెకండ్స్ టైం తీసుకుని దీని ఆన్సర్ చెప్పండి. సో ఆల్రెడీ మనం మింటో మార్లే రిఫార్మ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం సో స్టార్టింగ్లోనే. సో ఇవన్నీ ఈజీ. ఇంకా మీకు గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం ఇచ్చారు. అదేవిధంగా సత్యేంద్ర సిన్హా ఈ కౌన్సిల్లో ప్రాతినిధ్యం పొందిన తొలి భారతీయుడు. అవును, ఇది రైటే. శాసనసభ్యులకు బడ్జెట్పై తీర్మానాలు ప్రవేశపెట్టే హక్కును కూడా కల్పించారు. ఆఫ్ కోర్స్. సో ఈ 3 రైట్ ఆన్సర్లే కదా.
రైట్, ఎక్కడైతే ఏబీసీ ఉంటుందో అది ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. సో ఏబీసీ ఇక్కడ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. సో ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఇకపోతే ఫోర్త్ ఆప్షన్ చూస్తే కేంద్ర శాసనసభలో ద్విసభ వ్యవస్థను మొదటిసారిగా అమలు చేయడం జరిగింది. సో ఈ ద్విసభ వ్యవస్థ బైకామరలిజం అనే సిస్టాన్ని 1919వ చట్టం ద్వారా తీసుకొచ్చారు. సో ఈ ద్విసభ వ్యవస్థ ఏంటి, ప్రజెంట్ లోక్సభ రాజ్యసభ ఏవైతే ఉన్నాయో వాటిని ద్విసభ వ్యవస్థ అంటారు. సో ఈ విధమైనటువంటి వ్యవస్థని 1900 చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఇది 1909కి సంబంధించింది కాబట్టి ఇది తప్పు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏబీసీ అనేది అవుతుంది. ఇది తప్పు అవుతుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ద్విసభ వ్యవస్థ 1919 మార్టిన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా మన క్వశ్చన్స్ చూడండి, అసలు ఎటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్కి అనుగుణంగా కాకుండా తెలుగు సాహిత్యంలో నిష్ణాతులు అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ టాపర్స్చే రూపొందించబడినటువంటి ప్రశ్నలు మాత్రమే ఇవి. అదేవిధంగా దానికి అనుగుణంగానే కీ కూడా తయారు చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మా దగ్గర తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ప్రతిభ అనే టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని జాయిన్ అయ్యండి ఈ నెంబర్కి కాల్ చేసి. రైట్. కింది వాటిలో సరైనవి ఏవి అనేవి అడగడం జరిగింది. సో ఒక 10 సెకండ్స్ టైం తీసుకుని దీన్ని ఆన్సర్ చేయండి. కింది వాటిలో సరైనవి ఏమంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అదేవిధంగా ఇండియన్ ఇన్ఫర్మేషన్ కోడ్. సో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు, 1859లో తీసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్ని 1860లో తీసుకొచ్చారు. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని 1861లో తీసుకొచ్చారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ కోడ్ని 1862లో తీసుకురావడం జరిగిందని చెప్పారు. సో ఇక్కడ ఇండియన్ ఇన్ఫర్మేషన్ కోడ్ అనేది ఏ విధమైనటువంటి చట్టం కూడా ఎక్కడా లేదు. సో అప్పుడు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది ఉంది, కానీ ఇటువంటి సమాచార హక్కు చట్టం అనేది బ్రిటిష్ వ్యవస్థలో లేదు. ఈవెన్ సమాచార హక్కు చట్టం కూడా 2005లో వచ్చింది. అప్పటి వరకు కూడా ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్నే మెయింటైన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది, డి అనేది తప్పు. ఏది సరైనదే అని అడిగాడు కాబట్టి సో ఎక్కడైతే డి ఉంటుందో అది ఖచ్చితంగా చెప్పు. సో పైవన్నీ కాదు, డి కాదు, ఇది కాదు. సో ఏబీసీ ఆన్సర్ అవుతుంది. రైట్. ఇకపోతే వివరణ చూద్దామా. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859లో, ఇండియన్ పీనల్ కోడ్ 1860లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది 1861లో అమల్లోకి వచ్చాయి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ కోడ్ అనే చట్టం లేదు, అందువల్ల అది సరైనది కాదు అని చెప్పొచ్చు. ఇకపోతే ఇంకొక క్వశ్చన్. సో ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాస్ చేయాలన్నా పాస్ చేసుకున్న వీడియో ఆన్సర్ చేయండి. సో రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా రద్దు చేసిన బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీలు శాసనాధికారాలను పునరుద్ధరించిన చట్టం ఏదంటే 1861 అని చదువుకున్నాగా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో 1773లో ఈ సెంట్రలైజేషన్ కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ఏదైతే ప్రారంభమైందో అది 1833కి వచ్చేసరికి పూర్తిగా కేంద్రీకృతం అవ్వడం జరిగింది. సో ఇక్కడే మనం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరిని ఇచ్చేశారంటే విలియం బెంటిక్ గారిని నియామకం చేయడం అనేది జరిగిందనేసి మనం నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ 1833 నుంచి 1853 వరకు కూడా సెంట్రలైజేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. అయితే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత 1858 అదేవిధంగా 1861 చట్టం నుంచి ఈ కేంద్రీకృతం నుంచి వికేంద్రీకృతమైనటువంటి వ్యవస్థకు రావడం జరిగింది. అదేవిధంగా 1937కి వచ్చేసరికి పూర్తిగా ప్రావిన్షియల్ ఎటానమీ అనేది సాధించడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్కటి టైం అనాలిసిస్ని బేస్ చేసుకొని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. దీనికి సంబంధించిన వివరణ చూసుకుంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ద్వారా బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. సో ఈ చట్టం ద్వారా స్థానిక శాసనసభలు ఏర్పాటయ్యాయి. శాసన విధానాలను మెరుగుపరచడానికి అవకాశం లభించింది. సో ఇక్కడ ఆల్రెడీ 10 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో మిగతా 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ విధంగా ఉంటే మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతోనే మీకు ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో మీరు కామెంట్స్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్సర్స్ తెలిస్తే ఫైన్, రైట్. సో దీనికి సంబంధించి మనం పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. సో దానిలో కూడా జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ దొరుకుతుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్సర్స్ కావాలన్నా లేకపోతే ఇంకా మంచి కంటెంట్ ఏదైనా కావాలన్నా మన పీడిఎఫ్ అటు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, రైట్. ఇకపోతే ఈ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మత నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారనేది కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ప్రకారం
కేంద్ర శాసనసభలో ప్రాతినిధ్యం పొందిన భారతీయులు ఎవరు అనేది అడగడం జరిగింది. సో ఇది కూడా కామెంట్స్లో తెలియజేయండి. అయితే ఇందులో మేజర్గా 1935 యాక్ట్ అనేది మనకి మిస్ అయింది. అదేవిధంగా 1947 యాక్ట్ అనేది కూడా మిస్ అయింది. సో మేజర్గా 1919 యాక్ట్ అనేది మనం కొంచెం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే 1919 చట్టంలో ఏ అంశాలు తీసుకురావడం జరిగిందంటే, ఈ 1919 చట్టాన్ని మాంటెంగ్ అదేవిధంగా చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఇందులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ చూసుకుంటే అటు సెంటర్కి అవ్వచ్చు, ఇటు ప్రావిన్సెస్కి వారికి అనుగుణంగా చట్టాలు చేసుకునే అధికారాన్ని కల్పించడం జరిగింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలు, అదేవిధంగా ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రావిన్సెస్కి సంబంధించినటువంటి చట్టాలు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రిజర్వ్డ్ లిస్ట్ అనేసి అదేవిధంగా ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ అనేవి 2 విధాలుగా విభజించడం జరిగింది. సో ఈ రిజర్వ్డ్ లిస్ట్ ఏదైతే ఉందో గవర్నరే దీని మీద అంశాలకు అనుగుణంగా ఏవైనా చట్టాలు చేస్తాడో, అయితే ఇది ఎటువంటి రెస్పాన్సిబుల్ కూడా ఉండదు. సో బాధ్యతాయుతం లేకుండా మొత్తం గవర్నర్ అధికారంలోనే ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో ఇందులో గవర్నర్ అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఇక్కడ ఏదైతే రెస్పాన్సిబుల్గా లేదు అని చెప్పామో ఇక్కడ మేజర్గా ఫైనాన్షియల్ అదేవిధంగా రెవెన్యూ పరమైనటువంటి అంశాలు అనేసి ఎక్కువగా ఉన్నాయి. సో అందుకంటే గవర్నర్ అనేవాడు ఎప్పుడూ రెస్పాన్సిబుల్గా లేకుండా చేయడం జరిగింది. సో ఇక్కడ మోస్ట్లీ అగ్రికల్చర్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పరంగా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉండటం వల్ల రెస్పాన్సిబుల్గా ఉన్నారు. సో ఇది అంత యూజ్ కూడా లేదు అప్పటి కాలంలో. సో ప్రజెంట్ అయితే ఇది మంచి ఛాన్సెస్ ఉంటాయి, కానీ అప్పటి కాలంలో అది అంత అవసరం లేనటువంటి సబ్జెక్ట్స్. సో ఈ విధంగా ప్రావిన్సెస్లో డయార్కీ విధానాన్ని 1919 చట్టం తీసుకురావడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా 1919 చట్టం మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో భాగంగా మనకి ద్వంద్వ సభల అనేవి కూడా తీసుకురావడం జరిగింది. ద్వంద్వ సభలు. సో బైకామరలిజం అనేది మనకి 1919 చట్టం ద్వారానే తీసుకురావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొత్తం 6 మంది సభ్యుల్లో 3 భారతీయుల్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇది కూడా 1919 చట్టంలో మేజర్గా ఉన్నటువంటి అంశం. ఇది మాత్రమే కాకుండా ప్రత్యేక ఎన్నిక గణాలు అనేది మరింత విస్తరించడం జరిగింది. సో 1909లో తీసుకొచ్చినటువంటి సపరేట్ ఎలక్టోరేట్స్లో మేజర్గా ముస్లింలకి ఇవ్వడం జరిగింది. అయితే 1919 చట్టంలో ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరెవరికి చేశారు? సిక్కులకి, అదేవిధంగా భారతీయ క్రైస్తవులకి, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్కి, అదే కాకుండా యూరోపియన్స్కి కూడా ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఓటింగ్ రైట్స్ను కూడా ఇక్కడ పెంచడం జరిగింది. సో ఆస్తి మీద లేకపోతే పన్ను చెల్లించేదా విషయం మీద విద్యాపరమైనటువంటి అంశాలకు అనుగుణంగా ఇక్కడ ఓటింగ్ రైట్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది మాత్రమే కాకుండా లండన్లో ఒక కొత్త ఆఫీస్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ఆఫీస్ పేరేంటి? హై కమిషనర్ ఫర్ ఇండియా అనే ఆఫీస్ని 1919 చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటైంది. రైట్. ఇది మాత్రమే కాకుండా సెంట్రల్ బడ్జెట్ నుంచి ప్రావిన్షియల్ బడ్జెట్ను వేరు చేయడం కూడా 1900 చట్టం ద్వారానే జరిగింది. లాస్ట్గా చట్టానికి రివ్యూ చేయడానికి, సో 1919 చట్టం ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయడానికి 10 సంవత్సరాల తర్వాత ఒక స్టాట్యూటరీ కమిషన్ ఏర్పాటు చేయాలి అనేసి ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పారు. సో దీనికి అనుగుణంగానే 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా 1919 చట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మేజర్గా ఏ అంశాలు ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకొకసారి 1919 చట్టం గురించి చదువుకుందాం. సో దీన్ని ఏమంటారు? మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. అదే కాకుండా కేంద్రం ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి సబ్జెక్ట్స్ అనుగుణంగా వాళ్ళు చట్టాలు చేసుకునే అధికారం ఇచ్చారు. అయితే ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్లో రిజర్వ్ లిస్టు అదేవిధంగా ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ చేశారు. ఈ రిజర్వ్ లిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం గవర్నర్ చూసుకుంటాడు. ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ప్రావిన్షియల్స్లో డయార్కీ విధానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా బైకామరలిజం విధానాన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ రాజ్యసభ అనే ద్వంద్వ సభలను కూడా అప్పటి నుంచే ప్రారంభమైంది. అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికలను కూడా
డైరెక్ట్ ఎలక్షన్స్ను కూడా మనకి 1919 చట్టం ద్వారానే తీసుకురావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రత్యేక ఎన్నిక గణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరించడం జరిగింది. సో ఎవరెవరికి విస్తరించారంటే సిక్కులకి, భారతీయ క్రైస్తవులకి, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్, అదేవిధంగా యూరోపియన్లకి విస్తరించడం జరిగింది. సో 1909 చట్టం ద్వారా ముస్లింలకు ఇస్తే 1919 చట్టం ద్వారా ఈ 4 కమ్యూనిటీలకు ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఓటు హక్కును కూడా ఇంక్రీజ్ చేశారు. ఆస్తి ఆధారంగా, అదేవిధంగా విద్యాపరంగా, అదేవిధంగా పన్ను చెల్లింపుల ఆధారంగా ఈ ఓటు హక్కును కూడా విస్తరించడం జరిగింది. అదేవిధంగా లండన్లో కొత్త ఆఫీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్ నేమ్ ఏంటంటే హై కమిషనర్ ఫర్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా లండన్లో హై కమిషన్ జరిగింది. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటైంది. ఇది మాత్రమే కాకుండా ఈ చట్టాన్ని రివ్యూ చేయడానికి 10 సంవత్సరాల తర్వాత భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టారు. సో దీనికి అనుగుణంగానే సైమన్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. రైట్, ఈ విధంగా మనం 1919 చట్టం గురించి చదువుకుంటాం. సో లాస్ట్గా 1935 చట్టం గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ 1935 చట్టం గురించి డిస్కస్ చేసుకొని మనం కంప్లీట్ చేద్దాం. సో మేజర్గా 1919 నుంచి ఏ విధమైనటువంటి అంశాలు 1935 వరకు జరిగాయి అనేసి మనం చూసుకుంటే దానికి అనుగుణంగా 1935లో ఎందుకు అంశాలు వచ్చాయని తెలుస్తుంది. సో మేజర్గా 1919 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది. రైట్, 1920 నుంచి 22 మధ్యలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. అదేవిధంగా గాంధీజీ రాక కావడం, దానికి అనుగుణంగా నెహ్రూ రిపోర్ట్ అవ్వడం, నెహ్రూ రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం రావడం, ఉప్పు సత్యాగ్రహం. సో ఇవే కాకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి కూడా జరిగాయి. ఇదే కాకుండా పూనా ప్యాక్ట్ అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా అనేక అంశాలు రావటం వల్ల 1935 చట్టంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే 1935 చట్టంలో అనేక అంశాలు హిస్టారికల్ పరంగా తీసుకొచ్చారు. సో మేజర్గా ఏంటి, ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో ఒక నిబంధన ఉంది. సో ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు, అదేవిధంగా రెసిడ్యూరీ పవర్స్, విచక్షణ అధికారాలు ఏవైతే ఉంటాయో ఈ రెసిడ్యూరీ పవర్స్ అన్నీ కూడా వైస్రాయ్కి అందివ్వడం జరిగింది. ఇంకొకటి, ప్రావిన్సెస్లో ఏదైతే డైయార్కీ విధానాన్ని తీసుకొచ్చారో ఆ విధానాన్ని ఇక్కడ రద్దు చేయడం జరిగింది. అయితే ఈ డైయార్కీ విధానాన్ని కేంద్రంలో తీసుకురావడం జరిగింది. సో ప్రావిన్సెస్లో డైయార్కీని రద్దు చేసి కేంద్రంలో ఈ డైయార్కీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రావిన్సెస్లో ద్వంద్వ సభలను కూడా తీసుకొచ్చారు. ప్రావిన్సెస్లో బైకామరలిజాన్ని తీసుకొచ్చినటువంటి చట్టం ఏదంటే 1935 చట్టం అనుకుంటా. అదే కేంద్ర ప్రభుత్వంలో బైకామరలిజం తీసుకొచ్చిన చట్టం ఏంటంటే 1919 చదువుకుంటా. సో ఈ విధంగా ప్రావిన్సెస్లో బైకామరలిజం తీసుకొచ్చారు. దాదాపు 11 ప్రావిన్సెస్లో 6 ప్రావిన్సెస్లో ఈ బైకామరలిజం తీసుకొచ్చారు. ఆ 6 రాష్ట్రాలు ఏంటంటే, ఒకటి బెంగాల్, అదేవిధంగా బాంబే, మద్రాస్, ఇంకొక 3 ఏంటి బీహార్, అదేవిధంగా అస్సాం, లాస్ట్ యునైటెడ్ ప్రావిన్స్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో అది. సో ఈ విధంగా 6 రాష్ట్రాల్లో బైకామరలిజం వ్యవస్థను తీసుకొచ్చారు. సో ఈ 6 రాష్ట్రాలు ఏంటనేది ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుని చదువుకోండి. సో బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం, అదేవిధంగా యునైటెడ్ ప్రావిన్స్. ఇది మాత్రమే కాకుండా ప్రత్యేక గణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక ఎన్నిక గణాలు, సపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విస్తరించడం జరిగింది. సో మేజర్గా 1909వ చట్టం ప్రకారం ముస్లింలకి అందించారు ఫస్ట్. ఆ తర్వాత 1919వ చట్టం ప్రకారం సిక్కులకి, క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి అందించడం జరిగింది. అయితే 1935 చట్టం ప్రకారము లేబర్, శ్రామికులకి, అదేవిధంగా మహిళలకి, అదేవిధంగా ఎస్సీస్కి, లాస్ట్గా మరాఠాస్కి కూడా ఈ 1935 చట్టం ప్రకారం సపరేట్ ఎలక్టరేట్స్ని అందించడం జరిగింది. సో ఇందులో నలుగురు కమ్యూనిటీలకు ఇవ్వడం జరిగింది. ఒకటి శ్రామికులకి, మహిళలకి, ఎస్సీలకి, అదేవిధంగా మరాఠాస్కి సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఏదైతే ఓటు హక్కు ఉంటుందో దాన్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దాదాపు 10% ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్బీఐ అనేది స్థాపన కూడా జరిగింది. సో మనకి 1935వ చట్టం ప్రకారమే ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ వ్యవస్థ అనేది కూడా తీసుకురావడం జరిగింది. సో ఇది మేజర్గా కరెన్సీని కంట్రోల్ చేసేందుకు, అదేవిధంగా క్రెడిట్ని అదుపు చేసేందుకు తీసుకొచ్చినటువంటి వ్యవస్థగా మనం 1935 గురించి చదువుకుంటాం. అది మాత్రమే కాకుండా
ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థలను కూడా 1935 చట్టం ద్వారానే తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఫెడరల్ కోర్ట్ అనే విధానాన్ని కూడా ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా 1937లో ఈ వ్యవస్థ ఏర్పడింది. అయితే 1773వ చట్టం ప్రకారము 1774లో సుప్రీంకోర్టు అనేది ఏర్పడింది. సో ఈ సుప్రీంకోర్టుకి మొదటి చీఫ్ జస్టిస్గా ఎవరు నియమించడం జరిగింది అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ రివిజన్ పరంగా అడగడం జరిగింది. సో ఈ విధంగా మనం 1935 యాక్ట్ అవ్వచ్చు, 1919, 1909 అవ్వచ్చు, అదేవిధంగా 1892వ చట్టం, 1861, 1858 చట్టాల గురించి మనం చదువుకుంటాం. సో ఐ హోప్ మీ అందరికీ ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పరంగా అన్ని ఎంసీక్యూస్ అనేది హోలిస్టిక్గా కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మన యొక్క ఈ సిరీస్ అనేది ఉంటుంది. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.